నమస్కారం. జాజీ పత్రం. సో జాజీ పత్రిలో ఉండే ఔషధ గుణాలు ఏంటంటే ఆ చెవికి సంబంధించిన జబ్బుల్లో ఈ జాజీ పత్రి వాడతారన్నమాట. చెవిపోటు వస్తుంది అనుకోండి, జాజాకు రకం రెండు చుక్కలు వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది. ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి. రెండు ఏంటంటే చెవిపోటుకి ఆకు రసం 2 చుక్కలు వేస్తే చెవిపోటు తగ్గిపోద్ది అనమాట. అది చెవిపోటు వాడుకోండి. రెండవది మందబుద్ధి. ఏం చెప్తారంటే అంటే మైండ్ డల్గా ఉండి ఉన్నారనుకోండి, మందబుద్ధి అంటాం మామూలుగా. అంటే కొంచెం యాక్టివ్గా లేకపోతే మందబుద్ధిగా ఉన్నారా అంటాం. అలాంటి వాళ్ళకి ఈ సన్నజాజి పువ్వులు వాసన చూపించారనుకున్న రోజుని ఆ మైండ్ యాక్టివ్ అయ్యి మందబుద్ధి పోతట. అదేంటంటే అందుకే అలాంటి మొక్కలన్నీ మన ఇంట్లో పెరట్లో పెంచుకోవడానికి, లేదా పూజకు వాడడానికో, తలలో పెట్టుకోవడానికో ఇలా రకరకాల మనం. ఎందుకంటే ఉంటే వాసన చూస్తాం కదా, పీలుస్తాం కదా. ఇలా పీల్చడం వల్ల మనం అంత షార్ప్గా ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మనం కాంక్రీట్ జంగిల్లోకి వెళ్ళిపోయాం. మనకి మొక్కలు లేవు, ఏమన్నా ఉంటే ఇండోర్ ప్లాంట్స్ లేదా ప్లాస్టిక్ మొక్కలు, ప్లాస్టిక్ పూలు అందే ఆడవాడి. ఇందులో ఉంటే ఇంకా జబ్బు ఎరుగుతాయి తప్ప జబ్బులకి ఏం పరిష్కారం ఉండదు. నేచర్ మనం కట్ అయ్యి దూరంగా వెళ్ళిపోయాం. సో మళ్ళీ మనం నేచర్లోకి వెళ్ళాలన్నమాట. వెళ్ళడం అంటే ఇలాంటి మొక్కలు ఇంటి చుట్టూ వేసుకుని 4 మొక్కలు ప్రశాంతంగా ఉంటుంది. పూలు పెట్టుకోమో వేరే విషయం. ఆ చెట్టు ఉందంటే దాని గాలి, దాని ఆరా మనమే పనిచేస్తూ ఉంటుంది. ఆ పూలు ఓపెన్ కానీ వాసన పీలుస్తాం, అబ్బా భలే ఉంది అనిపిస్తుంది. మనకు తెలియకపోయినా వాసన పీలుస్తాం, బ్రెయిన్ తెలుస్తుంది. సో అలా ఏంటంటే వీటి వల్ల మనకి శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ కంట్రోల్లో ఉంటాయన్నమాట. అంటే ఈ మొక్కలు పెంచుకోవడం వల్ల, ఇంటి చుట్టూ వేసుకోవడం వల్ల అది మనకి గార్డెనింగ్ అంటే అలాంటి గార్డెనింగ్ ఉండాలన్నమాట. ఇప్పుడు చాలామందికి ప్రాబ్లం ఏంటంటే సయాటికా పెయిన్. ఇక్కడ మామూలుగా గృహస్త్రీ వాతం అంటారు. సయాటిక్ నెర్వ్ ఉంటుంది. నెర్వ్ ప్రాబ్లం వల్ల అదంతా అక్కడి నుంచి నడు నుంచి బొట్టనల దాకా కాళ్ళు లాగేస్తుంటుంది. లేదా మామూలుగా డిస్క్ బల్జీ అయ్యి నరం కంప్రెస్ అయిపోయి ఆ నరం అంతా లాగేస్తుంటుంది. అది ఏంటంటే నడుము నుంచి కాళ్ళు ఎవరికైతే లాగుతున్నాయో వాళ్ళకి ఏం చేయాలంటే ఈ ఫార్ములా ఏంటంటే సన్నజాజి ఆకులు 100 గ్రాములు, 1/2 కిలో నువ్వుల నూనె వేసి నెమ్మదిగా చిన్న మంట మీద మరిగించాలన్నమాట. మరిగించి వడపోసుకొని ఆ ఆయిల్ వెన్నుపూసకి కాలుకి రాసుకున్నారనుకోండి, ఈ సయాటిక్ పెయిన్ తగ్గుతుంది. రోజు ఒక 40 డేస్ బాగా వెన్నుకు మద్దన చేస్తే ఆయిల్ సయాటిక్ పెయిన్ తగ్గిపోతుంది. సన్నజాజి పువ్వులు, అందులో సన్నజాజి పువ్వులు ఉంటాయి. ఈ పూలుతో ఒక ఆయిల్ 100 గ్రాములు నువ్వుల నూనెలో వేసి చిన్న మంట మీద మరగబెట్టి పూలు మాడిపోకుండా పూలంతా ఒడిలిపోతాయి. అప్పుడు వడపోసేసి అయితే బాగా మందబుద్ధి ఉందో, డల్గా ఉంటున్నారో, యాక్టివ్గా లేకుండా ఉంటున్నారో, అయితే డిప్రెషన్, స్ట్రెస్ పట్టట్లేదో ఇలాంటి వాళ్ళకి ఒక 5 చుక్కలు కరెక్ట్గా మాడి మీద ఈ సహస్రారం దగ్గర మద్దన రోజు నైట్ పడుకునేటప్పుడు కొంచెం మద్దన కొంతకాలం ఒక 2-3 నెలలు చేసే ఆ మైండ్ యాక్టివ్ అవుతుంటుంది. ఈ డిప్రెషన్ తగ్గుతాయి, ఈ మందముద్దు పోద్ది, కొంచెం హుషారుగా యాక్టివ్గా ఉంటారు, జ్ఞాపశక్తి కూడా బాగా పెరుగుద్ది అనమాట. అలా ఈ ఆయిల్ చక్కగా వాడుకోవచ్చు. అసలు ఏంటంటే చెప్తాడు, సుశ్రుతుడే చెప్తాడు, 3 కోతల మించి శరీరం మీద పడితే ఈ శరీరంలో ఉండే వేగస్ అనే నెరవు మొత్తం చచ్చిపోద్ది. అప్పుడు నీ బాడీలో ఏ బాధ ఉన్నా ఇంక బ్రెయిన్ తెలియదు, కాబట్టి పెద్ద జబ్బులతో పోతారని. వేగస్ అని ఒక నెరవు పనిచేస్తూ ఉంటుందన్నమాట. మన శరీరంలో ఎక్కడ బాధ ఉన్నా, ఎక్కడ దురదున్నా, నొప్పి ఉన్నా, మంట ఉన్నా, ఏం చేసినా దాన్ని బ్రెయిన్కి చెప్తూ ఉంటుంది అది నెరవు పని. ఎప్పుడైతే ఇలా కట్ చేసామో అది ఇంకా బ్రెయిన్కి దానికి సంబంధాలు దిగిపోతాయి అన్నమాట. అందుకు ఏంటంటే ఆపరేషన్స్ అనేవి అంత ఈజీగా చేయించుకోకూడదు. సుశ్రుత వాడే ఇది చేయడం వల్ల ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి యాస్ట్రల్ బాడీ దెబ్బతింటుందని ఆయన ఆపరేషన్స్ క్లోజ్ చేసేసాడు. ఆపరేషను అనేది మనం ఆ పదం దాకా వెళ్ళకుండా బోల్డ్ ప్రయత్నాలు మనం ఉపశాంతి చేసుకుని అలా బండి నడిపించాలి. కానీ టకటకమని ఏదో ఉంది చేయించుకున్నాం అనుకోండి, ఇది పోయి ఇంకో పెద్ద వస్తుంది. మోకాలు మార్చేసాం అనుకోండి, కీలు మార్చేసాం అనుకోండి, వేరే ఫారెన్ మెటీరియల్ వేసేసుకున్నాం అనుకోండి, మోకాలు కీలు స్టీల్తో ప్లాటినంతో వేసేసాం అనుకోండి, వేసేస్తే ఏమవుద్ది, దీని ప్రెజరు హార్ట్ మీద పడుతుంది అనమాట. ఇప్పుడు గుండె జబ్బు వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? అందుకేంటంటే దీన్ని బాగు చేయడానికి బోల్ మార్గాలు ఉన్నాయి మనకి. నేచర్, ఈ ప్రకృతిలో బోల్ ఉన్నాయి. మీకు ట్రైబల్తో మీకు ఇలాంటి మూలికలు అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. మన క్యాంపుల్లో ట్రైబ్స్ వచ్చి మీకు అమ్ముతారు ఇలాంటివి, మీరు ఇలా కొనుక్కోవచ్చు. ఒక దసరా నుంచి ఆ ఏర్పాట్లు మొదలెట్టినప్పుడే మొక్కలు, మూలికలు, వాటి పౌడర్స్ కూడా మీకు అల్లే చేసి స్వయంగా చేసి మీకు
అందించి ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ మనకి దసరా నుంచి అవి అందుబాటులోకి వస్తాయి. నమస్కారం.